డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక డిఎస్ ఇక లేరు. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన నిన్న నేడు నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు హాజరు కానున్న సీఎం రేవంత్. ఇక ఉమ్మడి ఏపీలో 2 సార్లు పీసీసీ చీఫ్ మంత్రిగా సేవలు అందించిండు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర వహించిండు. వైఎస్ తర్వాత డిఎస్ది హిట్ కాంబినేషన్గా గుర్తింపు ఉన్నది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు అంటే అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా కూడా అప్పుడు డి శ్రీనివాసే ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు డి శ్రీనివాస్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ చిన్న కొడుకు ఎంపీ ధర్మపురి అరవింద్ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్కు చేరుకున్నారు. అలాగే నిజామాబాద్లో ఉన్న డిఎస్ పెద్ద కొడుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. డిఎస్ భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ ఉంచారు. అనంతరం నిజామాబాద్కు తరలించారు. ఆదివారం అంటే ఇవాళ నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. నిన్న తీన్మాన్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న కూడా వెళ్ళి నిన్న డిఎస్ గారి భౌతిక కాయాన్ని సందర్శించి వచ్చిండు. చాలామంది ప్రముఖులు తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు చాలామంది నాయకులు కూడా మంత్రులు అందరూ కూడా వెళ్ళి అక్కడ చూసేసి వచ్చిండ్రు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిండ్రు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.